ఎందుకంటే కొంతవరకు అప్పు అవసరాల కోసం తీర్చుకున్నవే ఉంటాయి. అందులో ఇల్లు కొనుగోలు చేయడమో, లేదంటే పిల్లల పై చదువులకో, లేదా ఏవైనా ఆరోగ్య సంబంధిత అవసరాల కోసమో తీసుకునేటివి. కానీ చాలామంది అవసరాన్ని కోరికలతో మిక్స్ చేసి అప్పుల పాలవుతున్నారని చెప్పవచ్చు. ఉదాహరణకి మనకు ఆల్రెడీ ఒక ఫోన్ ఉన్నా గాని కొత్త మోడల్ వచ్చిందని చెప్పేసి ఇంకో ఫోన్ కొనడం. వర్క్ అవుతున్న ఇయర్ బడ్స్‌ని వదిలేసి కొత్త మోడల్ ఇయర్ బడ్స్‌ని ప్రెస్టీజ్ కోసం తీసుకోవడం. ఏదా అకేషన్ ఉన్నా లేకున్నా కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం కూడా వాళ్ళని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఫైనాన్షియల్ కంపెనీస్ ప్రజల కోరికలను, ప్రెజెంట్ ట్రెండ్స్‌ని తెలుసుకొని వాళ్ళపైకి రకరకాల పేర్లతో కొత్త కొత్త లోన్‌లని ప్రవేశపెడుతుంది. వెల్‌నెస్ లోన్‌లని, గ్లామర్ లోన్‌లని, మెడికల్ బ్యూటీ లోన్‌లని ఇప్పుడు రకరకాల పేర్లతో మార్కెట్‌లో లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఫైబ్ అనే సంస్థ ప్రతి నెల 20,00,00,000కు పైగా బ్యూటీ లోన్‌లని ప్రొవైడ్ చేస్తుంది.